వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నాకింగ్ ద రాంగ్ డోర్ అని అంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే, మనం ఒక తలుపు కొట్టబోయి ఇంకో తలుపు కొడితే నాకింగ్ ద రాంగ్ డోర్ అంటారు. సామాన్యంగా అలా తప్పు తలుపు కొట్టినప్పుడు ఏమవుతుందంటే, మనం కొట్టాల్సిన తలుపు కాకుండా ఇంకొకటి ఏమిటంటే, ఫస్ట్ మనల్ని చూసి నవ్వుతారు, లేదా మన పరువు పోతుంది. అక్కడి నుంచి మనం జారుకుంటాం. ఈ స్పృహ కూడా లేకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాకింగ్ ద రాంగ్ డోర్, ఈ మాట ఆయనకు అక్షరాల సరిపోతుంది కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల అంశంపై నిన్న రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు గారు అసెంబ్లీలో అటు మండల్లో అసలు గత 5 ఏళ్ల పాలనలో ఏ స్థాయిలో పైశాచికత్వం జరిగింది, అది ఏ స్థాయిలో పరాకాష్ఠకి వెళ్ళింది, ప్రభుత్వం స్పాన్సర్ చేసినటువంటి టెర్రరిజం ఎలా ఉంది, ఎమర్జెన్సీని మించిన చీకటి రోజులు అంటూ కూడా పూర్తి స్థాయిలో శ్వేతపత్రాన్ని విడుదల చేసి వివిధ వర్గాలపై జరిగినటువంటి దాడులకి సంబంధించి చాలా స్పష్టంగా క్లియర్ గా అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు కళ్ళకు కట్టినట్టుంచారు. ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం చాలా దూకుడుగానే వ్యవహరిస్తోంది. అసలు జరిగింది ఒక ఎత్తు అంటే లేదు అంతకు మించి అన్నట్టు శ్వేతపత్రాల్లో బయటకు వస్తున్న అంశాలు చూసి అసలు అందరూ కూడా అవాక్ అవుతున్నారు. ఇక నిన్న శాంతి భద్రతలకి సంబంధించి ప్రవేశపెట్టినటువంటి ఈ శ్వేతపత్రంలో అసలు సర్వత్రా అరాచకం తప్ప ఇంకేం కనిపించటం లేదు. ఒకటి, గతంలో రిలీజ్ చేసినట్టు శ్వేతపత్రాల్లో దోపిడీ ఏ స్థాయిలో జరిగింది, కొండ కోన వాగు వంక అసలు భూమి ఆకాశం మొత్తం కూడా ఏ స్థాయిలో దోచేశారు అన్నది స్పష్టంగా కనిపించింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అడిగిన వాళ్ళని, ప్రశ్నించిన వాళ్ళని చిత్తకొట్టుడే అన్నట్టు పూర్తి స్థాయిలో పైశాచికానికి ఏ స్థాయిలో పరాకాష్ఠకి తీసుకెళ్లారని జరిగినటువంటి దాడులపై వచ్చిన లెక్కలే సాక్ష్యం. 5 ఏళ్లలో 17 కేసులు పెట్టి పైశాచికం పెట్టి కక్ష సాధింపులకు దిగారు అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిపై. ఇక ఎస్సీలపై 10,377 నేరాలు, మహిళలపై 89,875. అంటే అసలు ఇది లెక్కకు మించినట్టుంది. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మహిళలు, ఇక డాక్టర్ సుధాకర్ పై జరిగిన అంశం అది అసలు మొత్తం యావత్ దేశమే విస్తుపోయింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అంశం, అబ్దుల్ సలాం, మిష్బా, నాగమ్మకి సంబంధించినవి, శిరోమండనాలు, నరికి చంపినవి, తొక్కించి చంపడాలు, లేకపోతే కాల్చి చంపేయడాలు, ఇలా పైశాచికత్వం పరాకాష్ఠ అన్న అంశాలకి ఇవి సామాన్య జనానికి. అదే ఇక లీడర్లు లేకపోతే ప్రశ్నిస్తున్న వాళ్ళకి సంబంధించిన కేసులైతే లెక్కకు మించి. శాంపిల్ చూస్తే మనం అది వేరే ఒక ట్రాక్ రికార్డ్. నిన్న అసెంబ్లీ వేదికగా అసలు ఎంతమందికి ఇక్కడ కేసులు ఉన్నాయి అని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు గారు అడిగితే దాదాపుగా 80% మంది నుంచున్న పరిస్థితి. ఏది అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు, ఇక బయట కార్యకర్తలు లేకపోతే సెకండ్ గ్రేడ్ లీడర్లు లేకపోతే నెక్స్ట్ లెవెల్ లీడర్స్ అందరివి అవన్నీ ఇక వందల్లో ఉంటాయి. ఇక టీడీపీ జనసేన కార్యాలయాల దాడులు, దహనాలు, చంద్రబాబు గారిపై 17, అయ్యన్నపై 17, స్పీకర్ పై ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ పై 7, జేసీ ప్రభాకర్ పై 60, చింతమనేనిపై 40 కేసులు, అచ్చెన్న గారిని 83 రోజులు జైలు, కొల్లు రవీంద్ర ఒక 56 రోజుల జైలు, ధూళిపాళ గారిని ఒక 20 రోజులు జైలు. సో అడిగితే జైలు లేకపోతే కేసు అన్నట్టే పాలన సాగింది. ఇక మీడియా అణచివేతదే అది ఇంకొక వేరే లెవెల్. అసలు ఈ లెక్కలు చెప్తూ ఉంటే అసలు ఏ స్థాయిలో జనం విన్నారు కానీ ఇది జరుగుతోందని తెలుసు కానీ వస్తున్న శ్వేతపత్రాల్లో లెక్కలు చూసి జనం ఏ స్థాయిలో అవాక్కయ్యారంటే అసలు ఇది ఏంట్రా బాబు అన్నట్టే ఉంది పరిస్థితి. కానీ ఇంత శాంతి భద్రతల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా చర్చిస్తూ ప్రజల ముందు ఉంచితే, మరి అదే శాంతి భద్రతలు రాష్ట్రంలో లేవంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికకి వెళ్లి పెడబొబ్బులు పెడుతున్న అంశం నాకింగ్ ద రాంగ్ డోర్. అందుకే నేను నాకింగ్ ద రాంగ్ డోర్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇది. ఇక్కడ ఈ అంశంపై ఇంత సీరియస్ గా చర్చ జరుగుతుంటే ఆయన ఢిల్లీ వెళ్లి అక్కడ యాగి చేస్తే దానికి అర్థమే ఉంది, జనాలు చూసే నవ్వుతారు. ఇక్కడ వాళ్ళు ప్రశ్నించిన అంశాలని ఇది అవునా కాదా, లేకపోతే ఇందులో ఉన్నాయి తప్పులా నిజాలా అనేది చెప్పాలి. లేదా నిజంగా ఆయనకి అంత చిత్తశుద్ధి ఉంటే నిజంగా 36 హత్యలు జరిగిపోయాయి, అసలు మొత్తం తమ కార్యకర్తల్ని చంపేస్తున్నారు, నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అయితే ఇంకొంచెం అడుగు ముందుకేసి నన్ను చంపేయండి అని చెప్పి ఆయన మాట్లాడిన అంశాలు చూస్తే మరి అదేదేదో ఇక్కడే వచ్చి అడగచ్చు కదా. అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం చాలా స్పష్టంగా క్లియర్ గా ఏదో విధంగా యాగి చేయాలి, గొడవ పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వాన్ని అల్లరి పెట్టాలి అనే అంశంతో గత ప్రభుత్వ అరాచకాల్ని కప్పిపుచ్చుకుంటూ ఇక్కడ కాకుండా అక్కడ చేయడం. పోను వెళ్లి రాష్ట్రపతిని వాళ్ళని కలిశారంటే అపాయింట్మెంట్లు దొరకలేదు, మధ్యాహ్నానికల్లా అమరావతి వచ్చేశారు.
నేషనల్ మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానాలు లేవు. సో మొత్తంగా చూస్తే ఇంకొక పక్కన ప్రభుత్వం ఈ అంశం పట్ల చాలా సీరియస్ గా ఉంది. ఈ 5 ఏళ్ల అంశాలకు సంబంధించి 4 లక్ష్యాలతో వాళ్ళు ముందుకు వెళ్తామంటున్నారు. సో ఈ నేరాలకి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేస్తాము, లా అండ్ ఆర్డర్ లో దేశంలోనే అగ్రగామిగా ఏపీ నిలబెట్టేందుకు కృషి చేస్తాం, ఈ అంశాలన్నిటిపై కూడా ఒక డీటెయిల్డ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో వెళ్తాము అని చెప్తూనే సంబంధితంగా కొంత చట్ట వ్యతిరేకంగా లేకపోతే రూల్స్ పాటించకుండా వ్యవహరించిన వాళ్ళందరిపై కూడా చట్టపరంగానే చర్యలు. బాక మొత్తానికి పైశాచికత్వానికి పరాకాష్ట అన్నట్టుగా గత 5 ఏళ్ల పాలనకి సంబంధించి జరిగినటువంటి శాంతి భద్రతల అంశంలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. దీనిపై జగన్ గారు సమాధానం చెప్పకుండా ఢిల్లీ వీధుల్లో చక్కెర కొడుతూ ఇక్కడికి వచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఇంకా ప్రభుత్వాన్ని ఏదో అనే ప్రయత్నమే చేస్తున్నారు. చర్చిద్దాం ఈ అంశాలపై. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, టీడీపీ నుంచి బ్రహ్మన్ చౌదరి, జనసేన నుంచి అడ్వకేట్ రజనీ గారు, బీజేపీ నుంచి అర్లగడ్డ రామ్ కుమార్ గారు. అందరికీ స్వాగతం అండి. సత్యమూర్తి గారు, కింద పడ్డా నాదే పై చేయి అంటాడు ఆయన, అసెంబ్లీకి రారు, ఇక్కడ పెడుతున్న అంశాల మీద మాట్లాడరు. అసలు ఒక్క నిమిషం, అసలు మన ప్యానెల్లో ఉన్న వాళ్ళకి ఎంతమంది మీద కేసులు ఉన్నాయి? చేతులు ఎత్తండి అసలు మీరు కూడా. ఓకే, బ్రహ్మన్ గారు మీ మీద ఎన్ని కేసులండి? 23 ఉన్నాయి మేడం. ఈ రోజు కూడా కోర్టుకి వెళ్ళాలి. అది పరిస్థితి. సో లోపల అసెంబ్లీలో ఉన్న వాళ్ళే కాదు, బయట ఉన్న మన ప్యానెల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా ఇది. ఏంటంటారు అంటే, ఆయన ఒక పరిస్థితుల వల్ల నాయకుడు అయ్యాడే కానీ రియల్ అడ్మినిస్ట్రేటర్ కాదు అనేది కనిపిస్తుంది. అసలు అడ్మినిస్ట్రేషన్ అనే పదానికి అర్థం తెలియదండి. ఈ సమాజంలో నేరాలు జరగటం అనేది సహజమే, కానీ ఆ నేరాల్ని ప్రభుత్వమే ప్రోత్సహించటం అనేది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పాలనలో మనకు కనిపించిన వ్యవహారం అండి. ఇక్కడ ఏంటి అంటే, ప్రభుత్వమే అంటే ఎక్కడైనా సరే నేరం జరిగితే పోలీసులు యాక్షన్ తీసుకోవాలి, అంతేగాని అసలు మీ మీద ఎఫ్ఐఆర్ కట్టాలా వద్దా అనేది పైనుంచి ఆదేశాల కోసం ఎదురు చూడటం అంటే అంతకన్నా దౌర్భాగ్యమే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగింది అది. ఎవరి మీద ఎఫ్ఐఆర్ కట్టాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి పర్మిషన్ కావాలి. సజ్జల రామకృష్ణారెడ్డి పర్మిషన్ లేకుండా వాడు ఎవడన్నా ఎఫ్ఐఆర్ కట్టాడు అంటే ఇంకా అవుట్, అక్కడి నుంచి అతన్ని పంపించేస్తారు. ఈ తరహా పాలన జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసామండి. ఇదే దురదృష్టకరం. ప్రభుత్వమే గంజాయిని ప్రోత్సహించటం, ఆ గంజాయి స్మగ్లింగ్ కి వాళ్లే సహకరించటం, ఈ గంజాయే కాకుండా మాదక ద్రవ్యాలు అవన్నీ కూడా మార్కెట్ లో అవైలబుల్ గా ఉంచటం, ఇవన్నీ నేరాలు జరగటానికి కారణాలు. ఇవి సామాజిక నేరాలు అయితే, రాజకీయ నేరాలు అయితే కావాలని వాళ్లే చేశారు. రాజకీయ నేరాలు అంటే అపోజిషన్ పార్టీలను అణిచివేయటం, మీరు ఇందాక నుంచి చెప్తున్నట్టు భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేయటం, పత్రికలని టీవీ ఛానల్స్ ని గొంతు నొక్కటం, ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ లాగా ఆనాటి ప్రభుత్వం చేసింది. ఇదే దురదృష్టకరమైన విషయం. ఇదే సమాజంలో అశాంతి రేకెత్తించింది. నిన్న మనం చూసాం, అది ఒక జిల్లాలో వాళ్ళు మేము పక్కా వైసీపీ రా అని చెప్పి వాడు ట్రాక్టర్ మీద ఎక్కి ఆ గంజాయి మత్తులో అరుస్తున్నాడు. అంటే ఇంకా అట్లాగే ఉన్నారు ఈ గంజాయి బ్యాచ్. సమాజంలో విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. శ్వేతపత్రం ప్రకటించారు, సంతోషం. అప్పుడు ఏంటంటే ఎలక్షన్ టైంలో చాలా మందికి ఒక ఏరియాలో జరిగినవి ఇంకో ఏరియాలో తెలియలేదు. ఈ శ్వేతపత్రం తోటి ఏ ఏరియాలో ఎట్లా మొత్తం రాష్ట్రం మొత్తం నేరాలు ఎట్లా జరిగినాయి అనేది తెలిసింది. అంతవరకు సంతోషం. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వీళ్ళ మీద మామూలు యాక్షన్ కాదండి, కఠిన చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించిన చర్యల్ని ప్రభుత్వం ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయాలి, ఎక్కువ జాప్యం లేకుండా. ఇంకా అలా చేస్తే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు, ఛాన్స్ ఇచ్చినట్టు ఈ గొడవలు ఇవి ఎంత యాగి చేయడానికి. నేను అనేది సామాజిక నేరాల మీద అండి. సామాజిక నేరాలకు సంబంధించి ఇప్పుడు రేపల్ల దగ్గర చెరుకుపల్లిలో ఒక పిల్లాడిని, అమర్నాథ్ గౌడ్ అనే పిల్లవాడిని సజీవంగా దహనం చేశారు. ఆ కేసును పరిశీలి చేయాలి కదా.
డాక్టర్ సుధాకర్ కి సంబంధించిన కేసు, దాన్ని పరిశీలి చేయాలి కదా. యా అంటే ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి కదా. వీటన్నిటినీ కూడా అంటే రాజకీయ పరమైన అంశాల జోలికి వెళ్తే మీరన్నట్టు వ్యతిరేకత రావచ్చు. ఇది రాజకీయ కేసులు కాదు ఇవన్నీ కూడా. సమాజంలో మనం భద్రత కల్పించాల్సిన దొంగ కేసులు వేరు, కేసులు. నిజంగా క్రైమ్ జరిగి నమోదైన కేసులు వేరు. రెండు బైఫర్కేట్ చేసి డిఫరెన్షియేట్ చేసి వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటేనే అప్పుడు ప్రజలు హర్షిస్తారండి. రాజకీయ పరమైనవి కూడా అండి. మీకు ఉదాహరణ చెప్తున్నా. కొల్లు రవీంద్ర మీద కేసు ఉన్నది. ఆ కేసు కావాలని పెట్టిన కేసు అండి. ఈ టైపులో మనం దాన్ని బైఫర్కేట్ చేసుకోవాలి. చేసుకొని యాక్షన్ తీసుకోకపోతే యాక్షన్ ఉంటే కొంతమందికి కూడా లా అండ్ ఆర్డర్ మీద నమ్మకం భయం ఉంటుందండి. ఎందుకంటే ఈ గంజాయి బ్యాచ్ కి భయం అనేది లేదు. ప్రభుత్వం అంటే, పోలీసులు అంటే భయం పోయింది. ఆ భయాన్ని మళ్ళీ తిరిగి తెప్పించాలండి ఈ నేరస్తులకి. టీడీపీ నుంచి బ్రహ్మం చౌదరి గారు నమస్తే అండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అక్కడ అసెంబ్లీలో 80%, ఇక్కడ మీరు కూడా ఇన్నేసి కేసులు అంటున్నారు. అసలు అంటే ఇక్కడ దొంగ కేసులు ఒక అంశం, అవి జాగ్రత్తగా చూడాలి. రెండు, నిజంగా సత్యమూర్తి గారు అన్నట్టు ఏవైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేలాగా ఇంకొకటి. అయితే ఇక్కడ ఖచ్చితంగా పోలీసులు అధికారుల ఇన్వాల్వ్మెంట్ విషయంలో వాళ్ళు నిజంగా ఎవరు చెబితే చేశారు, బెదిరింపుల ప్రలోభాల అన్నది కూడా మేజర్ పాయింట్ కదా. ఏం చెప్తారు అసలు ఈ ఏదైతే పరాకాష్ఠ ఉందో ఈ పైశాచికత్వానికి? చంద్రిక గారు, మీకు, ఏబిఎన్ వీక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి కో ప్యానలిస్టులందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అనేక సందర్భాల్లో మీరు నేను డిబేట్ లో పాల్గొన్నప్పుడు నేను చెప్పాను, నేరస్తులు పాలకులు అయినప్పుడు నిరపరాధులు జైలుకి వెళ్ళక తప్పదు, కేసులు తప్పవు అని చెప్పి అనేక సందర్భాల్లో ఫిడెల్ క్యాస్ట్రో గారు చెప్పినటువంటి ఏదైతే నినాదం ఉందో దాన్ని గుర్తు చేసుకున్నాం మేడం. అక్షరాల 2019 నుంచి 2024 వరకు ప్రతిదీ కూడా ఫిడెల్ క్యాస్ట్రో గారు చెప్పిన విధంగానే జరిగింది. ఎందుకు? నేరస్తుడు పాలకుడు అయ్యాడు కాబట్టి. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు పౌర సమాజం మీద జరిగినటువంటి దాడులు కానీ, దౌర్జన్యాలు కానీ, పెట్టినటువంటి కేసుల విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇమీడియట్ గా. ఎందుకంటే సొసైటీకి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని, లేకపోతే ప్రజలకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద ఉంది. కానీ అదే విధంగా కొన్ని అక్రమ కేసులు రాజకీయ పార్టీల మీద పెట్టడం జరిగింది, కొన్ని అక్రమ కేసులు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల మీద పెట్టడం జరిగింది, కొన్ని అక్రమ కేసులు మీడియా మీద పెట్టడం జరిగింది, కొన్ని అక్రమ కేసులు ఉద్యోగస్తుల మీద పెట్టడం జరిగింది. ఎంటైర్ గా పౌర సమాజం మీద అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాడి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే బాధ్యత లేని నాయకుడు అంటారు జగన్మోహన్ రెడ్డిని. ఏంటంటే అధికారం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా అంటే బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు చూసాం. నాకు మీరు ఇందాక ఒక మాట అన్నారు, పోలీసులు ఎవరు చెప్తే కేసు పెట్టారు అని చెప్పి. అంటే డెఫినెట్ గా ఇప్పుడున్న పోలీసులు, అప్పుడున్న పోలీసులు, డిపార్ట్మెంట్లు, పోలీసులు వాళ్లే కాబట్టి బెదిరింపులకి పెట్టారా, బ్లాక్ మెయిల్ చేశారా, లొంగిపోయారా, అవి కూడా తేలాలి కదా. ఎందుకు పెట్టారు ఈ కేసులు, దొంగ కేసులు అనేవి? చంద్రిక గారు, నాకు ఒక కేసులో నన్ను రిమాండ్ చేసేటప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, నేను ఈ రోజు వైసీపీ నాయకుల ప్రలోభాలకి లొంగి నేను ఈరోజు తప్పు చేసి ఏ తప్పు చేయనటువంటి నేను ఇలా కోర్టులో సబ్మిట్ చేస్తున్నాను, నువ్వు రిమాండ్ వెళ్తున్నావు, సారీ బ్రదర్ అని చెప్పి నన్ను జైలు కాడ దింపేసి వెళ్ళిపోయాడు మేడం ఒక పోలీస్ ఆఫీసర్. తప్పక చేశాను, నాకు సీఎంఓ నుంచి ప్రెజర్ ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్ గా నాతో మాట్లాడాడు, కానీ నేను తప్పు చేస్తున్నాను, నాకు తప్పట్లేదు, నా పిల్లలు ఇక్కడ విజయవాడలో సెటిల్ అయ్యారు, నేను ఈ పోలీస్ స్టేషన్ లో ఉంటేనే వాళ్ళకి స్కూల్కి ఇబ్బంది కావు, లేదు వాళ్ళు చెప్పినట్టు నేను చేయకపోతే నన్ను ఏ వైజాగ్కో లేకపోతే ఏ తిరుపతి శేషాచలం అడవులకో వాళ్ళు విఆర్కి పంపిస్తారు, కాబట్టి నువ్వు తప్పు చేయకపోయినా కూడా తప్పక చేస్తున్నానని చెప్పి నాతో ఒక పోలీస్ అధికారి బాధపడి చెప్పి వెళ్ళిపోయాడు మేడం. కానీ ఇక్కడ పోలీస్ అధికారులు కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది తప్పుటోళ్ళు ఉన్నారు. నేను అందరినీ అనట్లేదు, ఇప్పుడు ఎవరైతే మీ మీద కేసులు పెట్టారో లేకపోతే నిన్న జరిగినప్పుడు వాళ్ళు డెఫినెట్ గా లొంగిపోయి ఉండాలి, బెదిరించి ఉండాలి, లేదా ఏదైనా జరిగి ఉండాలి వాళ్ళకు కూడా. ఎస్, ఇలా పోలీస్ అధికారులు ఏం చేశారు మేడం? పోలీస్ అధికారులే కదా మన రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేసింది, పోలీస్ అధికారులే కదా నా మీద కూడా దాడి చేసింది. అంటే వైసీపీ పార్టీని ఫేస్ చేయటం కంటే కూడా
అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము పోలీసు వాళ్ళని ఫేస్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి పోలీసులు చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఎయిర్పోర్టుకు పోతే అక్కడ అడ్డుకున్నారు, అదేవిధంగా తిరుపతి ఎయిర్పోర్టుకు పోతే అక్కడ అడ్డుకున్నారు, చలో ఆత్మకూరుకి వెళ్తా అంటే అక్కడ అడ్డుకున్నారు, అమరావతి రైతుల దగ్గరికి వెళ్తా ఉంటే అమరావతి రైతుల దగ్గరికి పోలేకుండా అడ్డుకున్నప్పుడు వైసీపీ నాయకులు వాటర్ బాటిల్స్ చెప్పులేస్తే సాక్షాత్తు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి మాట్లాడారు. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా సోకాల్డ్ పర్సన్స్ ని, ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ వైసీపీ గవర్నమెంట్ లోనే కనపడతాయా మీకు? తెలుగుదేశం పార్టీ వాళ్ళ విషయంలో కనపడతాయా మీకు? అంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడ అధికారుల విషయం కొంచెం మళ్ళీ ఎందుకు ఎంఫసిస్ చేసి స్ట్రెస్ చేస్తున్నానంటే, అంగళ్ళ ఘటనలో చంద్రబాబు గారిపై కేసు పెట్టిన గంగాధర్ గారికి కృష్ణా జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు మీరే అనేది నిన్న లాబీల్లో చర్చ నడిచింది. ఇప్పుడు ఒకటి మేడం, రెడ్ బుక్ ఎందుకనే వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే పోలీసులు కొంత మీరు ఇప్పుడు అన్నారు ఏమండి వాళ్ళు ఫోర్స్ మీద సజ్జల్ గారు చెబితే చేశామన్నప్పుడు ఇది రెండు కాంట్రడిక్టరీ అవుతుంది. సో అందుకని నేను అనేది ఏంటంటే మీరు రేపొద్దున తీసుకోబోయే చర్యలు ఎంత స్ట్రింజెంట్ గా ఉంటాయి, వీళ్ళందరినీ మళ్ళీ న్యూట్రల్ అనే స్థితికి తీసుకురావడానికి చాలా కష్టపడాలి. లేదు చంద్రిక గారు, లోకేష్ గారు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు లోకేష్ గారు నడుస్తూ పోతా ఉంటే ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 50-100 కంప్లైంట్లు మొత్తం కూడా పోలీస్ అధికారుల మీద, రెవెన్యూ అధికారుల మీద వస్తున్నప్పుడు సుదీర్ఘంగా సీనియర్ నాయకులతో కొంతమంది మర్యాదస్తుల మేధావులతో మాట్లాడితే జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి ఏదో వాళ్ళు చేశారు కాబట్టి గవర్నమెంట్ రాగానే మనం తిరిగి చేయటం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి పోలీస్ అధికారుల మీద కానీ రెవెన్యూ అధికారుల మీద కానీ వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని ఏ కేసులో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు కస్టోడియల్ టార్చర్ చేస్తా ఉన్నారు ప్రజల్ని, ఎందుకు ఆర్థిక పరమైనటువంటి నష్టాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎందుకు అక్రమ కేసులు పెడుతున్నారు అనే దాని మీద సుదీర్ఘమైనటువంటి ఒక సమాచారం ఉండాలని చెప్పి ఒక రెడ్ బుక్ పెట్టి, దాంట్లో రెడ్ బుక్ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులో లేకపోతే అక్రమ కేసులో అంటే ఇప్పుడు మీరే అన్నారు ఏమండి మా కన్నడలో ఇలా ఇబ్బంది పెట్టారని, అదే పోలీస్ అధికారికి పోస్టింగ్ కదా మేడం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా వీళ్ళు వైసీపీ వాళ్ళు దాడులు చేస్తున్నప్పుడు ప్రజలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలకు ఒక నమ్మకం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు సమీక్షలు జరుపుతా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరెవరు అధికారులు తప్పులు చేశారో వాళ్ళు ఎంత పొజిషన్ లో ఉన్నా కూడా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళని సర్వీసెస్ నుంచి కూడా ఖచ్చితంగా డిస్మిస్ చేస్తారు. సో మీ అధినేత డిప్యూటీ సీఎం గారిపై కూడా 7 కేసులు, ఆయన కూడా చాలా చోట్ల ఆ రోజుల్లో అడ్డుకున్నారు, మీ కార్యాలయాలపై కూడా దాడులు 1-2 అన్ని కూడా నిన్న ఫుల్ క్లారిటీ వచ్చింది. కానీ సో కమిషన్ వేసి చర్యలు తీసుకుంటే అయిపోతుందా, ఇప్పటికీ కూడా ఇంకా ఏదో జరిగిపోతోంది అని రాష్ట్రంలో చెప్తున్నారు, చూపిస్తున్నారు. ఇంకొక పక్కనేమో ఇప్పుడు నేను మరి టీడీపీని అడిగినట్టు వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తున్నారు అన్నది ఇంకొక విమర్శ వస్తోంది ఇంకో డైరెక్షన్ లో. ఏం చెప్తారు మీరు కూడా? మేడం, ముఖ్యంగా ఏ ప్రభుత్వం అయినా పడిపోవడానికి ముఖ్యంగా పథకాలు, అభివృద్ధి అనేది ఒక యాంగిల్ అయితే లాండ్ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఒక ప్రభుత్వం లాండ్ ఆర్డర్ లో ఫెయిల్ అవుతుందో ఆ ప్రభుత్వం పడిపోవడానికి అదే పునాది అవుతుంది. గత ప్రభుత్వం పడిపోవడానికి మాస్క్ అడిగిన వ్యక్తి చనిపోయాడా, లేకపోతే సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన అనంతబాబుని పెంచి పోషిస్తున్నారా, ఒక రమ్య హత్య కేసు ఏం జరిగింది, కొండేపిలో ఒక ఆవిడ దళిత బిడ్డని డాక్టర్తో ఎలా తొక్కిచ్చారు, అమరావతిలో ఏం జరిగింది అనేది త్రూఅవుట్ ఆంధ్ర లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. అంటే పసుపు చొక్కాలు వేసుకున్నందుకు రోడ్డు మీద చొక్కాలు ఇప్పిస్తారా, బస్సు హార్న్ కొట్టాడని డ్రైవర్ ని కిందకి దింపి కొట్టేస్తారా? సో ఇవంతా ఎలా ఫెయిల్ అయిపోయిందో ఇప్పుడు ప్రభుత్వం కూడా 50 రోజులు గడుస్తుంది. అప్పట్లో ఇందాక మీరే అన్నారు, ఏదైతే గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారి మీద అంగళ్ళ కేసు పెట్టినటువంటి వ్యక్తిని మళ్ళీ ఎందుకు ప్రమోషన్ ఇచ్చి కూర్చోబెట్టారు? అప్పుడప్పుడు జర్నలిస్టులు నోరు విప్పి నిజంగా చెప్పాలి, గట్టిగా గర్జించాలి, ప్రభుత్వాన్ని మీరు నిలదీయాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి మా నోరు మాకే మూగబోతుందేమో. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది చాలా ఇది నిన్న అసెంబ్లీ లాబీలో చర్చ జరిగింది పాయింట్. ఎస్, 100% అండి. ఎగ్జాక్ట్లీ ఇలా ఎందుకు చేస్తున్నారు? తప్పు చేసిన వాడికి మీరు శిక్ష వేయకపోతే ఆ వెనక తప్పు చేసే వాళ్ళు ఏమనుకుంటారు, ఏమయ్యా చంద్రబాబు మీద కేసు పెట్టినోడికే పోస్ట్ ఇచ్చారు, మా అదేముంది చిన్న చిన్న కార్యకర్తలు ఇబ్బంది పెట్టాం, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు, అలాంటి వాళ్ళని పెంచి పోషించారంటారు. గతంలో కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏదైతే గుండెపోటుని
గొడ్డలిపోటుని గుండెపోటుగా చెప్పినటువంటి సిఐ శంకరయ్యని డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చి కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు లాండ్ ఆర్డర్ అక్కడ ఫెయిల్ అయిపోయింది. సో ఇదే విషయంలో ఇక ఉపేక్షించకూడదండి. సమయం లేదు మిత్రమా అనాలి. ఎందుకంటే అరుంధతి కానీ చెప్పినట్టు ఉంటున్నాయి కానీ ఆయనకి చక్కగా ప్రోటోకాల్ ప్రకారం లేకపోతే బాధ్యతగా మీ కూటమి ప్రభుత్వం ఆయనకి ఏవి నెరవేర్చాలో అవన్నీ చక్కగా నెరవేరుస్తారు. కార్లు ఇస్తారు, ప్రోటోకాల్స్ ఇస్తారు, వెళ్ళండి అంటారు, కారు లోపలికి తాళం వేసి అసెంబ్లీలోకి రానిస్తారు. కింద పడ్డ ఆయన పై చేయి చేస్తూ అబద్ధాలు చెప్పి మిమ్మల్ని ఆత్మరక్షణ ధోరణిలో పడేస్తున్నాడు కదా. 100% అండి. చంద్రబాబు గారు చెప్పారు 1985లో ముఖ్యమంత్రి ఎలా ఉన్నారో చూపిస్తానని. మాకు ఆ ముఖ్యమంత్రి కావాలి సార్. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. తప్పు చేసిన వాడిని మీరు ఉపేక్షించకండి సార్. పెళ్లి కొడుకుని ట్రీట్ చేస్తున్నారు కదా, పులివెందులకి ఆయన ఏం పరిమితం చేయట్లేదు కదా. ఎస్కాట్లు ఇస్తారు, డోర్లు ఓపెన్ చేసి రమ్మంటారు. అసలు బ్రహ్మాండంగా బాధ్యతగా నిజంగా అసలు మీరు చేస్తున్న దాన్ని చూసి వావ్ అంటున్నారు అందరూ. ఇదేంటి ఆయనకి అసలు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు, మరి మీరు ఇంత ఆత్మరక్షణ ధోరణిలో పడేసి మీ బ్రాండ్ ఇమేజ్, ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసి ఢిల్లీ వెళ్ళి అల్లరి పెడుతుంటే ఏంటి మీరు అనేది? మేడం A37 లాగా చంద్రబాబు గారి మీద పెట్టినట్టు కొత్త కేసులు నమోదు చేయక్కర్లా, స్కిల్ డెవలప్మెంట్ అంగళ కేసును తీసుకురావక్కర్లా. పాత కేసులండి. 100 కోట్లు స్కామ్ జరిగిందని, ఆఫ్టర్ ఆల్ 100 కోట్లు స్కామ్ జరిగిందని మనీష్ సిసోడియానో కేజ్రీవాల్నో కల్వకుట్ల కవితను అరెస్ట్ చేస్తే కొన్ని లక్షల కోట్లు పక్కదోవ పట్టించిన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి గర్జిస్తుంటే మనం ఎందుకు మూగపోవాలి? ఈ రోజు గల్లీ సింహం కాస్త తిరిగి వచ్చేసారా? వెనక్కి అసలు ఎందుకు అవకాశం ఇవ్వాలి? రాష్ట్రంలో జరుగుతున్నదా ఢిల్లీలో చెప్పేది ఏంటి? పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు పక్క దేశాల నుంచి వచ్చే పెట్టుబడులు రాకుండా మరో బీహార్ ఈ రోజు ఆంధ్ర అనేలాగా అక్కడ డిస్కషన్ ఏంటి? అసలు బ్రో సినిమా కలెక్షన్ గురించి అమ్మటి రాంబాబు ఢిల్లీకి వెళ్ళడం ఏంటి? ఏదైతే సిఐడి చీఫ్ వెళ్ళడం ఏంటి? కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు వెళ్ళడం ఏంటి? ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంటే ఈ రాష్ట్ర అసెంబ్లీలో కూర్చొని గర్జించాలండి. అసెంబ్లీ గేటు బైఠాయించాలండి. పులివెందులకు రావాల్సిన ప్రాజెక్టులు తెచ్చుకోవాలండి. ప్రభుత్వం తప్పు చేసినా, పథకాలు ఇవ్వకపోయినా చిత్తశుద్ధిగా ప్రశ్నించాలి. ఈ రోజు మీరు అడగాలి, 30,000 పైచులకు తప్పిపోయారు ఆడపిల్లలు, వాళ్ళని వెతికి తెచ్చారా అని అడగాలి. అసెంబ్లీలో కూర్చొని మీరు అవి చేస్తానన్నారు, ఇవి చేస్తానన్నారు, చేశారని అడగాలి. ప్రతిపక్షం అంటే ప్రజల గొంతుక. ఇక్కడ వినిపించాల్సిన గొంతుక ఢిల్లీలో ఎందుకు గర్జిస్తుంది? అవసరమా? రాష్ట్రపతి పరిపాలన అంటే రాష్ట్రోన్నపతితో మాట్లాడితే పరిపాలన విధించేస్తారా? కనీసం 10th క్లాస్ పుస్తకాలన్నా చదివారా? ఎంత ఎమర్జెన్సీ ఉంటే ఇష్యూ చేస్తారు? 2 పిల్లల మధ్య జరిగిన డిస్కషన్ పోనీ మీకు పాదయాత్ర అలవాటేగా, ఓదార్పు యాత్ర అలవాటేగా. ఆ 38 మంది కుటుంబాలని పరామర్శించారా? వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చారా? కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మా నాయకుడు ప్రతి ఒక్కరి ఫోటోలు పట్టుకుని ఆ కుటుంబ సభ్యులతో నష్టపరిహారం ఇచ్చారు. మీరు ఇచ్చారా? ఈ రోజు ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బేబచ్చం చేసి అసలు మిమ్మల్ని అల్లరి పెట్టి మిమ్మల్ని కదా ఆత్మరక్ష ధోరణిలో పడేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని పేపర్లు ఇచ్చుకుంటూ వాళ్ళు ఇంకా మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేసి ఏమంటున్నారు, అరే పథకాలు స్కీములు ఎగ్గొడటానికి పేపర్లు గీపర్లు అని చెప్పి మిమ్మల్ని మళ్ళీ అల్లరి పెడుతున్నారు. నేను అనేది ఏంటంటే అధికారంలో ఉండి మీరు ఆత్మరక్షణ ధోరణి, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆయన అల్లరి, పోస్టింగ్ అవనివ్వండి అన్ని. నేను అనేది ఇప్పుడు కమిషన్ వేసేసి ఇంత రాచకమా స్ట్రింజెంట్ యాక్షన్ కూడా అనేది కూడా ఇందాక ఆయన అన్నారు సత్యమూర్తి గారు. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందండి. ఇప్పుడు ఉపేక్షించడం వల్ల పక్క దేశాల నుంచి వచ్చే పెట్టుబడులు మరో బీహార్ లాగా ఈ రోజు ఆంధ్ర అని అనుకుంటున్నారండి. ఎందుకంటే పక్క రాష్ట్రాల పార్లమెంట్ ఎంపీలు అక్కడే కూర్చున్నారు, బడ్జెట్ సమావేశాలు అక్కడ జరుగుతున్నాయి, కీలకంగా అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ జరుగుతున్నాయి. మిమ్మల్ని గెలిపించిన క్రికెట్ టీం 11 మంది అసెంబ్లీలో కూర్చోవాలి. ఒకళ్ళ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేకపోతే మీడియా ముందు మాట్లాడాలి. అంతేకాని గవర్నర్ సమావేశాన్ని అడ్డగించడం ఏంటి? రాష్ట్రపతి పరిపాలన అంటే రాష్ట్రపతిని కలిసి వస్తానంటే ఏంటి మేడం? వీళ్ళు సంఖలో పుస్తకాలు పట్టుకొని వచ్చేస్తున్నారు అనుకునే చిన్నపిల్లలాగా ఉన్నారా? ఈ రోజు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెడుతున్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకి ఒక పెద్ద కిట్ ఇస్తారండి, బ్యాగ్. ఏంటి ఆ బ్యాగ్ అనుకున్నా, దాంట్లో రాజ్యాంగం పుస్తకం ఉంటుందంట. ఒకసారి చదువుకొని రండి ఆ లోపలికి వచ్చేటప్పుడు. పరీక్షల ముందు పుస్తకాలు చదువుకొని రావాలి కదా. అదే రకంగా అసెంబ్లీలో వచ్చినప్పుడు అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి కదా. గవర్నర్ సమావేశాన్ని అడ్డగించి ఏదైతే ఫ్లెక్సీలు పట్టుకొని బయట ధర్నా చేసి బ్లాక్ కలర్ వేసుకుంటే ఈ రోజు డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటారు కదండి. మమ్మల్ని అసెంబ్లీలోకి రానివ్వాల. మీరేమన్నా వైట్ కలర్ యూనిఫామ్ వేసుకొని వచ్చారా? మీరు ప్రమాణ స్వీకారం వచ్చినప్పుడు చక్కగా ప్రమాణ స్వీకారం చేపించారుగా, మీరు అందరికీ నమస్కారాలు పెట్టుకుంటూ వెళ్ళారుగా, మినిస్ట్రీ తర్వాత మీకే ప్రాధాన్యత కల్పించారు కదా. ఈ రోజు కూడా మీ మీద ఎవరైనా దాడి చేస్తుంటే చెప్పండి, వాళ్ళని ఖండిస్తాం. ఈ రోజు వినుకొండలో ఏదైతే ఘటన జరిగిందో ఎవరైతే నేరస్తుడిని కప్పెట్టి కాపాడారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అతను మంచోడని చెప్పారా?
ఈ రోజు వైసీపీ వాళ్ళు మారు మనసు పొంది టీడీపీలో జనసేనలో చేరేటప్పుడు అక్కడ నేతలు ఆలోచించండి సార్, ఇది కూడా ఒక కుట్రకోణంగా అవ్వచ్చు. ఇక్కడి నుంచి అటు రాగానే వాళ్ళకు వాళ్ళు నరికేసుకొని వీళ్ళే నరికారని క్రియేట్ చేయొచ్చు. సో దయచేసి లా అండ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటూ కురుక్షేత్రం చేసేటప్పుడు భగవద్గీతలో కూడా అదే చెప్పారండి, ఏ మాత్రం భయపడకద్దు, తప్పు చేసిన వాడికి శిక్ష వేయాల్సిందే అని. కానీ ఇంకా కూడా మీరు రిక్వెస్ట్ చేస్తున్నారా లేదా నా చెప్తున్నారా? లేదండి, మీరు కూడా అడగాలి, మేము కూడా మా అధినాయకుడిని అడుగుతున్నాం. అన్న, తప్పు చేసిన వాడికి శిక్ష వేయాల్సిందే, ఆడబిడ్డలకు గల కారణాలు వెలికి తీయాల్సిందే. మన ప్రభుత్వంలో ఉన్న మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఓట్లు వేసిన రామ్ కుమార్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏం చెప్తారు చెప్పండి. కాదు పొద్దున్నే లేపి మీరు అందరినీ కుమ్మేస్తున్నారు, అంటే మమ్మల్ని కూడా ఇబ్బందుల్లో పడేస్తున్నారు, అంటే వాస్తవాలు మాట్లాడుతున్నారు. మేమేమి మీ పక్షాన్ని పనిచేస్తున్నామని వాళ్ళకి వ్యతిరేకమని నేనేం చెప్పలా. ఆంధ్రజ్యోతి ప్రశ్నిస్తుంది. లేదు, మీ జాబ్ మీరు చేస్తున్నారు, ఐ అప్రిషియేట్ దట్. మీ జాబ్ మీరు చేస్తున్నారు అంతే. కాదు, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదో స్కూల్లో పిల్లల్ని స్టాండప్ ఆన్ ది బెంచ్ అంటే ఎవరెవరు ఎన్ని కేసులు ఉన్నాయనగానే అంతా అన్ని వయసులతో సమాన రకం సంబంధం లేకుండా అందరూ నిలబడ్డారండి. ఎవరెవరి మీద కేసులు ఉన్నాయండి. లిస్ట్ లో మావి కనపట్లేదు, కానీ ఒక్కసారి మావి కూడా చెప్పాలండి. విజయనగరంలో నామినేషన్ చేయడానికి వెళ్తే చేయిని గాయపరచడం, లేకపోతే నెల్లూరులో నేల మీద పడేసి పీక మీద కాలేసి పెట్టారండి ఆ రోజు ఒక డిఎస్పీ గారు. అలాగే అమరావతికి వెళ్తే మీ ఎమ్మెల్యేలు కూడా లేచి నిలబడ్డారండి. స్పీకర్ గారు కూడా లేచారండి. ఆయన మీద అయితే రేప్ చేశారు, అందరూ లేచారు. ఆయన మీద ఏకంగా రేప్ చేశారు. నేనేం చేస్తానమ్మా అంటున్నారు ఆయన. 17 నేను చెప్తాగా లెక్క. స్పీకర్ గారి మీద 17, చంద్రబాబు గారి మీద 17, పవన్ గారు హోమ్ మినిస్టర్ గారు 60, చింతమనేని గారు 40 సార్లండి. ఇక చెప్పండి. అలా కాదు, మా సత్యకుమార్ గారికి ఇవాళ హోమ్ మినిస్టర్ అయ్యారు కదండి, వారి మీద కూడా ఇన్నోవాని అటాక్ చేశారు. అలాగే అమరావతి వెళ్ళినాడు. ఇప్పుడు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారిని కూడా చంపేద్దామని చెప్పి, నన్ను చంపేయమన్నారని చెప్పి గురునాథన్ గారు ఎవరో TV5 లో డైరెక్ట్ గా ఆయన అడ్మిట్ చేశారు. నన్ను క్యాంప్ నడవకమని జగన్ గారు చంపేయమన్నారని. ఇటువంటి సంఘటనలు కూడా జరిగినాయండి. ఇక్కడ ఇవన్నీ ఓపెన్ చేసి చెప్తుంటే ఆయన ఎక్కడికో జంతర్ మందరికి వెళ్ళినట్టు ఊరికి డ్రామాలు ఆడుతున్నాడు. మళ్ళీ ఎవరిని కాంగ్రెస్ ఎలీస్ ని పిలిచి గత 5 ఏళ్ళుగానేమో మేము వైసీపీతో ఉన్నామని అందరూ చెప్పారు. సంతోషం, ఇవాటికైనా ప్రజలకు ఇంకా నిజాలు తెలుస్తున్నాయి, ఎలక్షన్స్ ముందే తెలిసాయండి. కానీ అన్నిటికీ మించి ఏంటంటే ఆయన ఢిల్లీ వచ్చి మిమ్మల్ని కూడా, నేను వీళ్ళిద్దరిని అన్నట్ల ఢిల్లీ వచ్చి మీకు కూడా వార్నింగ్ ఇస్తా ఉంటాడు. ఇండియా కూటమితో నేను వెళ్తున్నాను అని వాళ్ళు కలుపుతూ ఉంటారు. రాజ్యసభ నాకుంది, జాగ్రత్త అని మీకు కూడా సింబాలిక్ గా చెప్తూ ఉంటారు. కాదండి, పిల్లి గుడ్డిదైతే ఎలకి ఏం చూపిస్తుంది కానండి. ఇప్పుడు అవన్నీ కూడా పోయినాయి చంద్ర గారు. ఇప్పుడు అన్నిటికీ మించి ఏంటంటే వేళ బుక్ అంటున్నారు, బుకింగ్స్ ఎక్కడని కూడా ప్రజలు అడుగుతున్నారు. మీరు అన్నమాట వాస్తవం. ఇప్పుడు ఒక ఎస్పీ గారు ఎలా వచ్చారని చెప్తారు. అంటే నేను అనేది ఎవరన్నా మిస్లీడ్ చేస్తున్నారా చంద్రబాబు గారిని ఇంకా అనేది నా డౌట్. నో ఇప్పుడు అంగళ్ళగట్టల్లో కేసులు పెట్టిందే గంగాధర్ గారు అన్నప్పుడు, లేదా చాలా మంది పోస్టింగ్లు ఇంకా వాళ్ళకే ఇస్తున్నప్పుడు కొంత మిస్లీడ్ ఏమన్నా జరుగుతుందా? లేదా విఆర్ లో ఉన్న వాళ్ళు ఎందుకు ఫ్రంట్ కి రావట్లేదు? వాళ్ళు కదా అసలు బాధితులు, వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు కదా గత ప్రభుత్వంతో. ఎక్కడ లోపం వస్తుంది? ఇప్పుడు మీరు శ్వేతపత్రం ఇస్తే ఇంకా ఆయన ఆత్మరక్షణ ధోరణిలో మిమ్మల్ని పడేస్తున్నాడు జగన్ గారు. కాదని చేసి పనంతా చేసేసి మాకు మెడలో గంట కట్టేస్తుంటే మేమేమో దాన్ని ఎదిరించుకోలేక వస్తున్నాం. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ధర్మరాజు, ఆయన అంటే అంతా బాగుండాలి, అంతా సక్రమంగా జరగాలని చూస్తారు. కానీ ఒక్కొక్కసారి ఎక్కడ మీరు అన్నట్టు మిస్లీడ్ అవుతుందా, లేకపోతే ఆయన తెలియకుండా మిస్గైడ్ చేస్తున్నారా లేదా అసలు ఆయన తెలియకుండా జరిగిపోతున్నాయి. మనం చూడండి, జియో ఒకటి పాస్ అయిపోయింది, మరి ఎంత దారుణం అండి. మరి ఇది మిస్లీడ్ అంటారా, మిస్గైడ్ అంటారా, అసలు తెలియకుండానే స్లైడ్ అయిపోయిందా, టోటల్ స్లైడ్ అయిపోయిందా? ఇవన్నీ కూడా కొంచెం పెట్టాలండి, దృష్టి పెట్టాలి. ఈవేళ ఈనాడు పేపర్లో కూడా చాలా మంది వేశారండి, ఏదో శోభన్ బాబు, అశోక్, విజయ్ చంద్ర, భీమా నాయక్, సిఐలు అందరూ కూడా వెళ్ళిపోతున్నారండి. ఏదో కళ్యాణ్ రాజు అంటే వీర విజయ భక్తుడు, మెడలో కండవేసి తిరిగి వైసీపీ భక్తుడు. మరి అప్పుడు వీఆర్ లో ఉన్న వాళ్ళు ఫ్రంట్ లైన్ లోకి ఎందుకు రావట్లా? ఇంకా వీళ్ళ మాటే గత ప్రభుత్వంలో మిమ్మల్ని అందరినీ తక్కువటేసిన వాళ్ళందరూ ఇంకా చక్కగా పోస్టింగ్ లో అధికారంలోకి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ వాళ్లే చలాయిస్తున్నారంటే మరి అధికారులు పిలిచి ప్రశ్నించాలి కదా. ఆ రోజు మీరు ఏం చేశారు? ఎవరు మిమ్మల్ని అధికారం చేస్తే ఇలా చేశారు? ఆయనకి మెడలు కాదండి, కొంతమందికి ఏమో పొలం కాడేస్తారు, కొంతమందికి ఏమో అదేంటి వేరే రకరకాలు. ఇవన్నీ వేళ ఇవన్నీ వదిలేయండి. మీడియాలో ఉన్న వాళ్ళపైన కూడా కేసులు పెట్టారు. కనీసం అవైనా ఓపెన్ చేసి అంకబాబు గారి కేసు నిన్న స్వయంగా
అది అసెంబ్లీలో ప్రస్తావన వాళ్ళ మీద ఏం యాక్షన్ ఇవన్నీ ఏమండి పత్రాలు సరే, వాళ్ళ ప్రశ్నలు సరే, వాళ్ళపైన యాక్షన్స్ ఏంటన్నట్టుగా ప్రజలు చూస్తున్నారు. రావడం మంచిది, వేళ మీరు ఓపెన్ చేశారు కాబట్టి ఆ ప్రభుత్వంలో ఉన్నా సరే మేమందరం కూడా ఓపెన్ అయిపోతున్నాం మీతో పాటు. ఇవన్నీ కూడా జరగాల్సిన అవసరం ఉంది. లేకపోతే మళ్ళీ ఈ మసంతా కూడా మాకే వెనక్కి పడిపోయే అవకాశం ఉందండి. ఏమంటే ఎంతెంత మాట్లాడారండి. స్వయంగా లిక్కర్ కేసులో ఇది దొంగ పశ్చిమంది అమ్మేస్తున్నారని, ఆరోగ్యాలు పాడవుతున్నాయి, మనుషులు చనిపోతున్నారని మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి మాట అంటే నువ్వు తాగుతున్నావా అని అడిగారండి ఈ విషపసాయి రెడ్డి. ఈ విషప ప్రచారాన్ని ప్రజల్లో విషాన్ని నింపుతూ ఉంటాడు ఓ పక్క నుంచి ఈ విషపసాయి రెడ్డి. అలాంటి వాళ్ళందరూ బానే ఉంటున్నారు. కానీ వేళ ప్రజల ముందు మేము అదే చెప్పేగా చంద్రబాబు నాయుడు గారు ధర్మరాజులు, మేమేమో నీతి మంత్రులు. ధర్మరాజు కూడా అతి మంచితనానికి వెళ్ళిపోయి చేస్తే వెళ్ళిపోయారు ఆయన కూడా రాజ్యాలు పోయి. మరి ఏమని ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా మరి ఏంటి, మరి మీరు కేంద్ర బలగాలు దింపాలి, రాష్ట్రపతి పాలన విధించేయాలని చెప్పి ఆయన ఢిల్లీ వస్తారు. దింపండి, ఈ జరిగిన 5 ఏళ్ల పైన ఇప్పుడు దింపాలని ఏదో ఒకటి చెయ్యండి. మీరేమో అసెంబ్లీ గేట్ లో బయట కారు అందరినీ వదిలేయాలంటే లోపలికి పిలిపిస్తారు రామదా అని. కాదు అదేనండి, మీరు నిజమే అంటే నేను అనేది అతి మంచితనం కూడా ఒక్కొక్కసారి చేతగంతనం కింద అవుతుంది కదా. కాదండి, మర్యాద తెలియనోడికి మర్యాద ఇవ్వడం కూడా తప్పే అనిపిస్తుందండి ఈవేళ. అంటే అప్పుడు క్యాడర్ ఏమవుతుంది, కొంత నిరాశకి వెళ్తుంది కదా. అవస్థలో ఉన్నారండి. ఏంటి అంటే ఏమన్నా కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నాము అని ప్రజలు భావిస్తారా అన్న ఆలోచనలో ఉన్నారు. దాన్ని డిస్పెల్ చేయాలండి. ఎక్కడంటే ఇక్కడ ఎవరికి కూడా ఎవరి మీద కక్ష ఉండాల్సిన అవసరం లేదు. అతను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ గా అసలు రాజకీయంగా మిగిలిన వాళ్ళందరినీ అణిచివేద్దామని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఏం చేశాడు అంటే మొత్తం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల మీద, కార్యకర్తల మీద విచక్షణారహితంగా కేసులు పెట్టాడు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి ఏంటంటే ఈ సామాజిక నేరాలు జరిగిన నేరాల మీద ఎటువంటి స్పందన లేకుండా ప్రభుత్వాన్ని అచేతనంగా ఉంచేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి 2 నేరాలు చేశాడు. ఒకటి సామాజిక నేరము, ఇంకొకటి రాజకీయ నేరం. అందుకని ఈ రెండిటికి కూడా శిక్ష పడాల్సిన అవసరం అయితే ఉందండి. ఈ 2 మీరు అంటే పోస్టింగులు ఇవ్వటం అది ఇది ఓకే, గాని ఇప్పుడు ఈ పోస్టింగులు ఇచ్చిన వాళ్ళ మీద కూడా వీళ్ళు అంగళ్ళల్లో కేసు పెట్టిన అతనికి మళ్ళీ పోస్ట్ ఇచ్చారు. అంటే నేను అనేది ఒక పోస్టింగ్ అనట్లేదు సార్, సరే అది ఓకే, అకార్డింగ్ టు ప్రొసీజర్స్ వాళ్ళు వెళ్తారు. నేను అనేది ఏమిటంటే ఇంత చేస్తుంది వాళ్ళు ఒక సిస్టమాటిక్ గా 50 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ అందరూ సూపర్ అంటున్నారు. నిజంగా టు బి ఫ్రాంక్, కూటమి వెళ్తున్న ఏ గవర్నెన్స్ విషయంలో పెట్టుబడులు కానీ చాలా వస్తున్న అంశాలు కానీ చాలా దాన్ని ఏమంటారు గోడ కట్టుకున్నట్టు వెళ్తున్నారు వీళ్ళు. కానీ దాన్ని కూడా ఆయన డిస్టర్బ్ చేస్తూ వీళ్ళని ఇరికించి ఏదో జరుగుతుందని ఒక పిక్చరైజేషన్ ఇస్తూ ఆయన చేస్తున్న అంశంపై కూడా వీళ్ళు కొంత మర్యాద చేస్తున్న విషయంలో కూడా చూసే క్యాడర్ కి వీళ్ళకి నిరాశ వచ్చినప్పుడు అది ఉంటది కదా. అవును, కరెక్టే. ఇప్పుడు అంటే ఇంకొకటి ఏంటంటే అక్రమ కేసులు చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి గంజాయి నేనంటే వాళ్ళకి పడలేదు అనుకోండి, వాళ్ళు తీసుకొచ్చి నా స్కూటర్లోనో కారులోనో నా ఇంట్లోనో గంజాయి పెట్టేసి నా మీద కేసు పెట్టేస్తారు. అంటే ఇప్పుడు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి పాత కేసులు లేకుండా సడన్ గా గంజాయి కేసు పెట్టేస్తారనమాట. ఇటువంటివన్నీ కూడా మనం ఈజీగా స్క్రూటినైజ్ చేయొచ్చండి. అంటే డ్రగ్ పెడలర్ ఎవరు, ఎందుకంటే వేసుకోబారని చెప్పి అసలు ఆయనతోనే పోల్చేశారుగా డ్రగ్ మాఫియా కింగ్ ని. మీకు మామూలుగా డ్రగ్ పెడలర్స్ వాళ్ళు వేరు ఉంటారు. మామూలుగా పొలిటికల్ యాక్టివిస్టుల మీద ఈ గంజాయి కేసులు ఇటువంటివన్నీ చాలా ఉన్నాయండి. ఈ ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు, అంటే ఇటువంటివన్నీ కూడా చాలా సులభంగా పరిష్కరించవచ్చు. కాంప్లికేటెడ్ కేసులు కొంచెం టైం తీసుకున్నా గానీ సులభంగా పరిష్కరించే కేసుల్ని ఇమ్మీడియట్ గా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. బ్రహ్మన్ చౌదరి గారు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుందండి. బహుశా నేను అనుకోవటం
శ్వేతపత్రం నిన్న రిలీజ్ చేశారు కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ డైరెక్షన్ లో ఆలోచిస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, బ్రహ్మచౌదరి గారు అసలు ఎలా ముందుకెళ్తారు, మీ ఆలోచన ఏంటి? ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి మేడం ఫస్ట్ సీఎంఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ తోటి సీఎంఓ రిక్రూట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత మన హెచ్ఓడిస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ఎస్పీలు, ఆ తర్వాత జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, డిఎస్పీలతో పాటు తర్వాత కింది స్థాయిలో ఏదైతే సిఐలు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్ అవన్నీ ఉంటాయో వాటిని ఫిల్ చేసుకుంటూ వస్తారు. అయితే మరీ ముఖ్యంగా బాగా గురి చేసింది ఇబ్బందులు అంటే రాజకీయ పార్టీలు కావచ్చు. సపోజ్ సిపిఎస్ రద్దు డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి అతను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడు చేయనప్పుడు ఒక 10,000 మంది టీచర్స్ బిఆర్టీఎస్ రోడ్డుకు వస్తే అందులో 6,000 మంది టీచర్స్ మీద కేసులు పెట్టడం జరిగింది ఆ రోజు. అంటే ఎక్కువగా ఈ ప్రజలను ఇబ్బంది పెట్టింది, పౌర సమాజాన్ని ఇబ్బంది పెట్టింది, న్యాయ వ్యవస్థను కానీ, మీడియాను కానీ, మహిళలను కానీ అందరిని ఇబ్బంది పెట్టింది పోలీస్ వ్యవస్థ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా, బీజేపీ పార్టీ కార్యకర్తలైనా, జనసేన పార్టీ కార్యకర్తలైనా రోడ్డు మీదకి వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి రాజకీయ పార్టీల మీదనే కాకుండా రంగనాయకమ్మ లాంటి వాళ్ళ మీద కానీ లేకపోతే అందరి మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టింది కాకుండా ప్రభుత్వానికి బాధితులు అంటే అధికార పార్టీ నాయకులకు బాధితులుగా వరప్రసాద్కి శిరోమండనం చేశారు. అదేవిధంగా సుధాకర్ అయితే ఏకంగా చనిపోవడం జరిగింది. డాక్టర్ అనిత కావచ్చు, లేకపోతే ఏదైతే ఆఫీసర్స్ దాదాపుగా ధర్నాలకు వచ్చారని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అక్కడ అనంతపూర్లో సుధాకర్ అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ తప్పు జరుగుతుంది ప్రభుత్వం అని చెప్పేసి ప్రశ్నించినందుకు ఆ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఎవరిని వదలా వీళ్ళు అన్నిటిని కూడా సమీక్ష. చంద్రబాబు గారు అన్నారు పాబ్లో ఎస్కోబార్ అని, మరి ఆ పాబ్లో ఎస్కోబార్ గారిని అక్కడ ఆ రోజు ఆయన అన్ని గుప్పిట్లో పెట్టుకుని చేశాడు ఆ మాఫియా డాను, చర్యలు తీసుకున్నారు, ఏం జరిగింది చూసాం. మరి ఇక్కడ ఏంటి పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ లాంటి ఇంత పెద్ద రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి డ్యామేజ్ అంతా ఇంత కాదు, అదంతా కూడా ఓవర్ నైట్ మనము చేయలేం మేడం. అయితే దానికి లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పిన మాట కట్టుబడి ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే పౌర సమాజం మీద దాడి చేసినటువంటి అధికారులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, లేకపోతే ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఎవరిని కూడా వదిలేటువంటి ప్రసక్తి లేదు. కానీ మనం మీరు తుళ్ళూరులో ఒక సిఐ ఇబ్బంది అయింది, వెంటనే లోకేష్ గారి దృష్టికి తీసుకురాగానే లోకేష్ గారు ఇమీడియట్ గా తీసేశారు అక్కడ నుంచి. ఒకటి రెండు ఏదైనా సరే తెలియకుండా అంటే ఇంకా పై నుంచి కింద వరకు అధికారులలో కొత్త వాళ్ళు రాలేదు. పాత వాళ్ళు ఉన్నప్పుడు పాత పరిచయాలతోటి ఏదైనా సరే తెలియకుండా పుష్ చేసినా కూడా అది ప్రభుత్వం దృష్టికి వచ్చినా, లోకేష్ గారి దృష్టికి వచ్చినా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. ఇందాక రామ్ కుమార్ గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియా ద్వారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నారు. కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి కానీ, పార్టీ దృష్టికి కానీ వచ్చిన వాటి మీద ఖచ్చితంగా యాక్షన్. అవును, ఈ మధ్య గల్ఫ్ బాధితులు వాళ్ళందరినీ చాలా ఇమీడియట్ స్పందిస్తున్నారు, చాలా చకచక అవుతున్నాయి నిర్ణయాలు. రజనీ గారు మేడం, మొన్న మీరు చూస్తారు కదా ఐఐటి స్టూడెంట్స్ కొంతమంది వికలాంగులు కొంత వాళ్ళకి అడ్మిషన్ ప్రక్రియలో కొంచెం ప్రాబ్లం ఉంటే లోకేష్ గారు ఇమీడియట్ గా వాట్సాప్ కు రెస్పాండ్ అయ్యారు. అంటే నేను అనేది మీరు చేస్తున్న గవర్నెన్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కన్నా ఈ అల్లరి ఆయన గొడవలు సృష్టించి అనే పాయింట్ ని నేను అందుకే స్ట్రెస్ చేస్తున్నాను. రజనీ గారు మేడం జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి విజిట్ సావుకు సంబంధించినటువంటి విజిట్ పెట్టుకున్నాడు. చనిపోయినాడు వాళ్ళ పార్టీ వాడు, చంపినాడు వాళ్ళ పార్టీ వాడు కాబట్టి వాళ్ళు ఇద్దరు వైన్ షాప్ లో ఉద్యోగం ఎందుకు వచ్చింది మన వైసీపీ గవర్నమెంట్ లో? ఎమ్మెల్యే గారు కదా పెట్టించింది. వాళ్ళిద్దరు గొడవలు ప్రభుత్వానికి పూసినటువంటి ప్రయత్నం చేసి జగన్ అంటాడు వాహనం సరిగా లేదు, లేకపోతే బందోబస్తు లేదు, నన్ను ఆపేశారు, మా వాళ్ళని తోసేశారు, ఊరుకునేది లేదు, సహించేది లేదు. ఇవన్నీ నువ్వు ఒకప్పుడు చెప్పావు గతంలో కూడా ఎయిర్పోర్ట్ లో మాట్లాడిన మాటలు. కానీ పబ్లిక్ ఇంకోసారి కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం లేదు. నిన్న ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ప్రజల పక్షాన నువ్వు పోరాటం చేయి. నీకు నీ కార్యకర్తలు ఎవరో చనిపోయారంటున్నావు 38 మంది, వాళ్ళ కుటుంబాలను తీసుకోండి ముఖ్యమంత్రి గారు తీసుకోండి యాక్షన్స్. రజనీ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ మేడం ప్లీజ్. మేడం ముఖ్యంగా ఆయన ఢిల్లీలోకి వెళ్ళి ధర్నా చేస్తూ నా కార్యకర్తలను కాదు నన్నే చంపండి అన్నాడు. ఆ పదం ఎంత రాంగ్ మెసేజ్ ఇండికేషన్ వెళ్తుందంటే 151 సీట్లు తెచ్చుకున్న వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి తన్ని తాను చంపండి అంటూ ఒక ఢిల్లీలో ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు. ఇది బీహార్ లాంటి రాష్ట్రం, ఇక్కడ ఏమైనా చేస్తారు, మాజీ ముఖ్యమంత్రి అయినా నన్నే చంపే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక రాంగ్ ఇండికేషన్ ఇస్తున్నాడు. అతన్ని అక్కడ దాకా పోనివ్వకూడదు. సిబిఐ కేసులు రోజువారీ విచారణ బిగినైంది కాబట్టి తక్షణ చర్యలు తీసుకునేది అనేది ఒక ఇంపార్టెంట్. 38 మంది చనిపోయాడు అన్నాడు, గవర్నమెంట్ 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
మీరు అసెంబ్లీకి తీసుకొచ్చి గౌరవ చంద్రబాబు గారితో చెక్ ఇప్పించి పంపించండి, ఆ కుటుంబాలను ఆదుకోండి. మీరు ఎలాగో ఇవ్వలేరు, ప్రభుత్వం ఇస్తుంది, ఆ కుటుంబాలను తీసుకురండి. రాజకీయ హత్యలు, రాజకీయ కుట్ర కోణాలంటూ ఒక పెద్ద ఫోటో స్టూడియో పెట్టేశాడు అక్కడ. సో అది గర్జించాల్సింది అసెంబ్లీలో, ఆంధ్రాలో ప్రశ్నించాల్సింది. కానీ ఢిల్లీ ఆంధ్రాకి రావాల్సిన పెట్టుబడులు ఆపడానికే, ముఖ్యంగా ఆంధ్రాకి రావాల్సిన పెట్టుబడులు ఆగిపోతున్నాయండి. దీని గురించి ఇమీడియట్ గా తక్షణ చర్యలు తీసుకోవాలి. రామ్ కుమార్ గారు 10 seconds కంక్లూడింగ్ ప్లీజ్. ఏమండి, ఇప్పుడు గతంలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఎదుర్కొన్న సిఏ గారు ఒక ఆయన ఉన్నారండి, నారాయణ స్వామి అని. సో కాకి బట్టల మీద రక్తం చిందించాడు ఆయన. అటువంటి ఆయనకి ఇవాళ పోస్టింగ్ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా చూడాలండి. ఇప్పుడు రాముడు తల తీసేసిన ప్లేస్ లో లారీలు అడ్డు పెట్టారండి. ఇప్పుడు సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో వెళ్తాయి, ఆ లారీలు అడ్డు పెట్టిన డిఎస్పీ ఎక్కడ ఉన్నాడు, ఇటువంటి కూడా చూడాలంటే. ఇవన్నీ ఎందుకు చెప్తామంటే అండి, మేము గతంలో పోలీస్ స్టేషన్ వెళ్తే కనీసం మర్యాద లోపల కూడా కూర్చోపెట్టకుండా 2 గంటల న్యూట్రాలిటీ ఇప్పుడు మీరు బాగా వచ్చిన 50 రోజుల్లో పెంచారన్నది చూపించాలి. ఎందుకండి మదనపల్లి కలెక్టరేట్ లో ఇంకా కంప్లైంట్ చూడండి, ఆ భూ బాధితులు అసలు ఎలా వస్తున్నారు, వందల్లో వేలల్లో వస్తున్నారు అక్కడ. ఇప్పుడు అట్లీస్ట్ చిన్న చిన్న మెసేజ్ అయినా పంపాలి. ఈవేళ కూటమి నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు అయితే అట్లీస్ట్ వాళ్ళ మొర వినాలని సిఐలకి, ఎస్ఐలకి చెప్పాలని మెసేజ్ అయినా పంపాలండి. రైట్ సార్.